ఏమంటారు గ్యాంగ్ అబ్బోకి శివాని నాగారం ముచ్చట అడిగినవా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో సుహాస్ పక్కన చూసినప్పుడే అనుకున్నా ఈ పిల్ల గట్టిగానే సెటిల్ అవుతుందని. ఇప్పుడు మన శివకందుకూరి గారి నవాబ్ కేఫ్లో ఈమె హీరోయిన్ అనుకుంటున్నావా? ఆగాగు భయ్య నా ఇప్పుడు ఈమె సుహాస్తో కలిసి మళ్ళీ ఏ బలవంత్ ముందు ఏ భగవాన్ సినిమా టైటిల్ మార్చిన సినిమా ఇప్పుడు టైటిల్ మార్చిల్రు భయ్య. అరే కొందరు హీరోయిన్లు పొద్దున్నే లేస్తే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే కనిపిస్తారు, ఇంకొందరు ఏమో టీవీ యాడ్స్లో కనిపిస్తారు. కానీ మన శివాని నాగారం మాత్రం క్వాలిటీ ముఖ్యం బిగులు క్వాంటిటీ ముఖ్యం అని డైలాగులు అయితే కోరుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంటర్వ్యూలో అసలు ఏం చెప్పిందంటే ఆమె వరుసగా సినిమాలు చేయకపోతే నువ్వు అసలు ఇండస్ట్రీలో ఉన్నావో లేదో కూడా జనం మర్చిపోతారని చాలామంది ఈమెకి ఉచిత సలహాలు ఇచ్చారట. దానికి ఈ పిల్ల ఏమంటుందంటే 100 సినిమాలు చేసే ఎవరికి గుర్తుండకపోయి ఉంటే చేసిన 4-5 సినిమాలైనా జనం గుండెల్లో ఉండిపోవాలి అని మస్తు ఫిలాసఫీలు చెప్పింది. అరే ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా, అసలు ముచ్చట చెప్తా. అయితే సుహాస్తో కలిసి మళ్ళీ ఏ బల్వంత్ అనే సినిమా వస్తున్నది. ఇందులో ఈమె క్యారెక్టర్ మస్తు అమాయకంగా ఉంటుందట. అంబాజీపేటలో కొంచెం సీరియస్గా ఉన్నా ఇందులో మాత్రం ఫుల్ కామెడీ చేసేదట. మళ్ళీ ఆ సుహాస్ గాడే ఈమెకి ఇండస్ట్రీలో అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నాడు. ఏందో వీళ్ళ కాంబినేషన్ చూస్తుంటే పాతకాలం నాటి కృష్ణ విజయ నిర్మల జోడి లెక్క అనిపిస్తుంది. పాపం అమాయకత్వం అంటే గుర్తొచ్చింది. ఈ పిల్ల ఇంటర్వ్యూలు చూస్తుంటే నిజంగానే అమాయకురాలు లెక్కగా అనిపిస్తున్నది. కానీ ఇంటర్వ్యూ బ్యాంగ్లో అయితే ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని హింట్ ఇచ్చింది చూడు, అక్కడ అర్థమైంది ఈమెకి తెలివి మస్తుగా ఉందని. సినిమాల సంఖ్య పెంచకపోతే కష్టం తల్లి, ఇప్పుడున్న స్పీడ్కి ప్రతి నెల ఒక కొత్త హీరోయిన్ వస్తున్నది, జాగ్రత్త. ఇకపోతే శివాని చెప్పిన ముచ్చట వినడానికి అయితే బాగానే ఉన్నాయి, కానీ ఆ బొమ్మ థియేటర్లో పడితేనే అసలు విషయం తెలుస్తుంది. సుహాస్ అన్న మళ్ళీ ఇట్టు కొడతాడా లేక శివాని అమాయకత్వమే సినిమాకి దిక్కవుతుందా చూద్దాం.